పాలక ఏం చేస్తున్నావు బావ ఇవాళ? ఏమీ లేదు, పిల్లల కోసం కదుక కీర్ చేస్తాం. ఇదేంటి? పువ్వ పువ్వ. అవునా, ఎట్లుంటుంది ఎక్కువ? కలర్ ఏంది ఇట్లా బ్రౌన్? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒక అర్ధగంట సేపు అదంత సేపు ఫ్రై చేసుకోవాలి. ఓహో, వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదా? తర్వాత ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు. వంకాయ నేను తినేస్తాను. మరి ఎందుకో చేసుడు? పిల్లల సంతోషం మన సంతోషం. ఓహో, సొరకాయ ఇట్లా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేయాలా కొన్ని? ఓకే, కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి. కలిపి అది ఉడకాలా? మొత్తం వాటర్ దగ్గర అయ్యేంత వరకు. వాటర్ అంతా పోయి కొంచెం మెత్తబడేంత వరకు. ఈ రెసిపీ ఎప్పుడైనా చేసినావు ఇంతకుముందు? ఇప్పుడైనా? ఇది థర్డ్ టైం. అవునా, సో నువ్వు పర్ఫెక్ట్ అనమాట కద్దు కీర్ చేయడంలో. పర్ఫెక్ట్ అని నాకు తెలియదు, కానీ నువ్వు తిన్నాక తెలుస్తుంది. ఏంటి వాసన. నీళ్ళు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, పోయినాయి మరి నీళ్ళు? పోతాయి, ఇంకా మెత్త ఉడకరే. క్రీమ్ పాల ప్యాకెట్ కట్ చేసుకొని అలా పోసుకోవాలి. కొంచెం లేట్ అయితే మళ్ళీ కింద పడుతుంది. ఎంత పోసుకోవాలి? పాలు బాగా మరగబెట్టుకోవాలి. ఓకే, అంటే ఇది ఫ్రై అయ్యేంత వరకు పాలు వేడి చేసుకోవాలి అంతేనా? అవును, ఫుల్ క్రీమ్. ఫుల్ క్రీమే తీసుకోవాలా? ఫుల్ క్రీమ్ తీసుకోవాలి. ఓకే, అంటే లీటర్ తీసుకోవచ్చా లేకపోతే హాఫ్ లీటర్ తీసుకోవచ్చా? లీటర్ తీసుకోవాలి. హాఫ్ కేజీ ఆనంకాయకి లీటర్ పాలు తీసుకోవాలి. సచ్చేంత ప్రేమ మదిలో, ప్రేమ మదిలో. ఇట్లా పాట పాడుకుంటే వేయాలా కద్దుకి? అవును, పాట పాడుకుంటే వేస్తే టేస్ట్ మంచిగా అవుతుంది. అవునా, దేంది కద్దుకీరదా? ఇవేంది మరి సాబ్ధాన్యాలు నానబెట్టుకుని అని చెప్పలేవు మరి ముందే? సాబ్ధాను అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఓకే, ఏంటి సార్? అరగంట సేపు నానబెట్టుకోవాలి సాబ్ధాన్యాలు. సాబ్ధాన్యాలు. వినే వాటర్ ఏంది బావా మళ్ళీ ఒకసారి చెప్పు. ఎంత అయింది? అది ఎంతుండే లట్టెడు ఉందా? మస్తు ఉండే. ఎంత అయింది? అవును, వాసన కూడా పోయి. ఫ్రెండ్స్ మంచిగా కట్టుకోవాలి, వాసన వస్తుంది. ఈయనలాగా తినే వాళ్ళు ఉంటే కాక్కుకుంటారు, అంతేనా? అంతే, మీలా ఉండేటోళ్ళు ఇష్టంతో. వాటర్ అన్నీ పోయినాయి కదా ఇప్పుడు. నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ ఇది తీసి ఒక బౌల్లో వేసుకొని ఇలా పాలు పోసుకోవాలి. ఓకే, ఇట్లా వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన ఉంటుంది.
ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. ఓకే, సోరకాయ తినడంట కానీ కద్దు కీర్ మాత్రం తింటాడంట. ఎందుకలా? అలా ఒప్పుకోవాలి. కాగబెట్టుకున్న పాలని ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి వేసుకోవాలా? ఓకే, తర్వాత మరి ఈ పాలు ఎందుకు తీసినావు? ఆ పాలు కోవా కరగబెట్టడానికి. ఓకే, అట్లా పాలలో వేసుకొని కలుపుకోవాలి కరిగేంత వరకు. కరిగిపోతుంది అంటావా? కరిగిపోతుంది ఎంతసేపు. ఇప్పుడు కూడా ఏదో ఒకటి కింద పడేసేంత వరకు ఈయన పనే కాదు. ఎస్ ఫ్రెండ్స్, అదేదో నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఏదో ఒకటి జారిపోతూనే ఉంటుంది నేను ఏదో ఒకటి పని చేస్తే. ఎందుకట్లా మరి? దేవుడు రాసింది అట్లా, ఏం చేస్తాం. అందుకే అప్పుడప్పుడు పని చేయాలి మరి. చూడండి గైస్, వీడియో తీయమంటాడు, అన్నీ అయినంతకైనా ఫాస్ట్గా వేసేసుకుంటుండు. ఇట్లయితే ఎట్లా? సాబ్దాని వేస్తున్నా. ఎంతసేపు నానబెట్టుకున్నా? అర్ధ గంట నానబెట్టుకొని సాబ్దాని వేసుకోవాలి. ఎన్ని కప్స్ తీసుకున్నావు సాబ్దాని? కప్. సాబ్దాన్యాలు వేసుకున్నాక అవి పలుకులా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలా? కలపకపోతే మరి కలపాలి కదా. నువ్వు ఇట నా మీద వదిలేసి ఎందుకు వెళ్ళిపోయినావు? డిస్టర్బ్ చేస్తున్నా కదా. వీడియో తీయడం కూడా డిస్టర్బ్ అయినా. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సొరకాయ ఫ్రై చేసేటప్పుడు వాటర్ అన్నీ పోతాయి కదా. ఆ సొరకాయ అంతా ఫ్రై అయిన తర్వాత తొందరగా తీసేసుకోవాలి కదా ప్యాన్ నుంచి, లేకపోతే మాడిపోయి అడుగంటుకుంటే కద్దుకి టేస్టే మారిపోతుంది అని చెప్పడం మర్చిపోయాను. కోవాని ఇట్లా పాలల్లో మంచిగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఓకే, అలా చూసుకోవాలి. ఎట్లా కలుపుకోవాలి? ఎంత నాలుగు వస్తారా ఫ్రెండ్స్? కోవా వేసుకోవాలి. కోవా పాలు. కోవా పాలు వేసుకున్న తర్వాత కోవా పాలు కరిగించుకున్న కోవా పాలు వేసి కలపాలి. ఎంతసేపు కలుపుకోవాలి? 15 నిమిషాలు కలుపుకోవాలి. 15 minutes కలుపుకోవాలి. కలుపుతూనే ఉండు, కలుపు బాగా కలుపుకోవాలి. ఇట్లా సైడ్లకు మొత్తం ఇట్లా వచ్చేది కోవా కూడా ఇట్లా తీసేయాలి. కొంచెంసేపు అయితే వస్తుంది. మరి రానప్పుడు ఎందుకు చెప్పడం? లో ఫ్లేమ్ అంటే కొంచెం ఏమంటావా ఇప్పుడు? చాలు. వంటలు రానోళ్ళకి కిచెన్ అప్ప చెప్తే ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ పరిస్థితి. తిన్నాక మీకే తెలుస్తుంది ఎందుకు రానిచ్చిన. ఏడికి కిచెన్లోక? ఇంకేంది, మంచిగా అయితే నువ్వే రేపటి నుంచి వంట మొత్తం చేస్తా. నువ్వు డ్యూటీకి హోటల్ పెట్టుకున్నావు.
ఆనంకాయ ఫ్రై, సోరకాయ. సొరకాయ వేసేసుకుంటున్నాం ఇలా. వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ సైడ్కి వచ్చే కోవాని కూడా తీసి మళ్ళీ పాలలోనే వేస్తూ బాగా కలపాలి. ఒకవేళ కలపకపోతే అడగంటుకుంటుంది మొత్తం. మొత్తం ఇది ఇట్లా చిక్కబడ్డ తర్వాత ఏం చేయాలి చెప్పు. షుగర్ వేసుకోవాలి. పావు కిలో షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. నువ్వు అంతసేపు ఆగనిస్తలేవుగా. ఇంకా తిక్కగా అవ్వాలా? గట్టిగా అయిపోవాలంట ఫ్రెండ్స్. మొత్తం ఈయన 3 సార్లు చేసిన ప్రయోగం ఈసారి ఎట్లా వస్తుందో చూద్దాం మనం కూడా. ఇలాంటి ప్రయోగాలు మాత్రం మీరు ఇంట్లో అస్సలు చేసుకోకండి. ఇట్లాంటి మగవాళ్ళకి కిచెన్ అస్సలు అప్పచెప్పకండి. ఎందుకో నేను లాస్ట్కి చెప్తాను. యాక్చువల్లీ నిన్నటి వరకు నా హెల్త్ బాగాలేదు. మళ్ళీ నేను ఒక ప్రయోగం చేసి ఇట్లా నాకి అదేమో పప్పుచారు అన్న నాకడానికి. మనం ఎంతమంది ఉన్నాం? 4 ఇంత కుండెడు అవసరమా? ఒక్కొక్కరు 4 కప్పులు. మంచి ఇట్లా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి కదా. కింద అడుగు అంటుంది, కలుపుతూనే ఉండాలి. అట్లయితే మొత్తం దగ్గరికి అయిపోయింది. రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న కడాయిలో నెయ్యి పోసుకోవాలి. ఒక 2 స్పూన్స్. అంటే మనం నెయ్యిలో ఫ్రై చేసి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్, లేదంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ అది. అంతే. డ్రై ఫ్రూట్స్ అన్ని ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాక నెయ్యిలో దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పౌడర్ వేసుకోవాలి. ఓకే. ఇలాచి పౌడర్ అది. ఫైనల్లీ కద్దు బట్టి రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. సూపర్, యమ్మీ యమ్మీ. చూస్తేనే నోరు ఊరుతుంది, కానీ టేస్ట్ చేస్తేనే ఎట్లుంటుందో. ఎలా ఉంటుందని అనుకుంటున్నావు నువ్వు? తింటే మళ్ళీ అడుగుతావు ఎందుకు. ఇప్పటిదాకా 3 సార్లు నాకినావు, అందుకే కదా. బేటా తిన్నాక మీకు తెలుస్తుంది ఎంత రుచి ఉంటుంది. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు తినరు కదా. ఇంకోసారి చెయ్యి బేటా అంటావు. నేను బేటా అన్నాను కదా. ఇందాక ఇట్లాంటి వాళ్ళకి కిచెన్ అప్పచెప్పొద్దు అని ఎందుకన్నాను తెలుసా ఫ్రెండ్స్? చూడండి మా కిచెన్ పరిస్థితి. ఈయన వేసే 10 minutes కద్దూక కీర్ కోసము కిచెన్ అంతా ఆగమాగం. ఇట్లా మధ్యలో ఇట్లా నాకి చూడాలంట ఫ్రెండ్స్. దిష్టి పెడతారని వెనకకు మారిండు.
ఫైనల్లీ కద్దుకా కీర్ అయితే రెడీ అయిపోయింది నేను కలర్ ఫ్రెండ్స్. వేసుకోలే, మీరు కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ అంతేనా? నేను కలర్ వేసుకో, ఫుడ్ కలర్ అస్సలు వేసుకో. ఎందుకంటే చిన్న పిల్లలు తింటారు కాబట్టి ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే మంచిది చాలా మటుకి. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఇది చల్లారిన తర్వాత చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా ఇంకా బాగుంటుంది. కాదు ఫ్రెండ్స్, ఇన్ని బోకెలు సరిపోనట్టు ఈయన సోకుకి మళ్ళీ దాన్ని బౌల్ తీసుకొని వచ్చి ఆ బౌల్లోకి వేసుకొని టేస్ట్ చేస్తాడంట. చూసినారా ఫ్రెండ్స్, ఈయన చేసే 15 minutes కద్దుకా కీర్ కోసం నాకు ఎన్ని బాసనలు వేస్తున్నాడో. ఏంటండి మళ్ళీ ఒకసారి? మీ కద్దుకా కీర్ రెడీ. వాళ్ళ కద్దుకా కీర్ కాదు, టేస్ట్ చేసి చెప్పండి. ఎవరు, నేనా వాళ్ళ? మా కోసం చేసిన అని చెప్పేసి ఆయననే టేస్ట్ చేస్తుండు ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మన సబ్స్క్రైబర్స్కి? ఇట్లాంటి ప్రయోగాలు చెయ్యకండి. ఏదో నాకు ఈరోజు హాలిడే అని చేశాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మాత్రం ఇట్లా ఫన్నీగా ఇట్లా అయిపోయింది. మా కద్దుకా కీర్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో మీరు చేయాలనుకుంటే తప్పకుండా ఈ విధంగానన్నా చేసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో ఇంకా ఛానల్స్ ఉన్నాయి దాంట్లో చూసన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము కూడా అట్లనే చేసినాం కాబట్టి. వీడియోని మాత్రం చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.